హరి ఓం. నారాయణ సమారంభం యస్య శంకరమధ్యమాం అస్మదాచార్య శ్రీ గణేశానంద భారతీ పర్యంతం వందే గురు పరంపరాం. జ్ఞానప్రదాయ విద్మహే ముక్తికారణాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. వ్యాసప్రియాయ విద్మహే వినాయకాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. భారత టీవీ ప్రేక్షకులందరికీ కూడా తీర్థకోటి పుష్కరరాజు దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అమృతమైనటువంటి కృప మీ అందరికీ లభించి తరింప చేయాలని, జీవితాన్ని సుసంపన్నం చేయాలని చెప్పి ఈ కృష్ణవేణి పుష్కర సందర్భంగా మీకందరికీ సర్వమైనటువంటి శుభాలు కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమం చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అంటే పుష్కరాలు, ప్రతినిత్యం దానం చేయవలసినటువంటి దానాలు, అంటే క్షేత్రాలు, ఆ కృష్ణా తీరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు, ఏ క్షేత్రాన్ని ఏ రోజున దర్శనం చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివి. మన అదృష్టం ఏమిటంటే ఈనాడు ప్రత్యేకించి ఈ కృష్ణా పుష్కరం శ్రావణ మాసంలో వచ్చింది. అది శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున, మనం అంతా ఎంతో వేడుగ్గా పండుగగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం రోజున ఈ పుష్కరాలు మొదలవుతున్నాయి. అందువల్ల ఈ పుష్కరాలకి చాలా విశేషత సంతరించుకుంది. కేవలం ఒక తీర్థం, ఒక క్షేత్రం, ఆ క్షేత్రంలో మనం చేయవలసినటువంటిది, లేకపోతే ఆ కృష్ణా తీరంలో ఉన్నటువంటి శక్తిపీఠాలు కానీ, శైవక్షేత్రాలు కానీ, దివ్యమైనటువంటి క్షేత్రాలు కానీ, దేవాలయాలు కానీ సందర్శన గురించి కార్యక్రమం చెప్పడం అనేది ఒక సబబైనటువంటిదే. ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మాత్రం కొంత విలక్షణం, కాస్త కొంచెం విలక్షణమైనటువంటి కార్యక్రమం. కారణం ఏమంటే ఈ 12 రోజులు పుష్కరం జరిగే 12 రోజులు శ్రావణ మాసంలో జరుగుతున్నాయి, మన ప్రాంతంలో జరుగుతున్నాయి. మనం ఎంతో అపురూపంగా చూసుకునే ఈ శ్రావణ మాసంలో ఈ పుష్కరాలు వచ్చాయి. కాబట్టి ప్రతినిత్యం ఒక విశేషత ఉంది. ఆ విశేషత మీ ముందుంచేదానికి మాత్రం చేస్తున్న ప్రయత్నం ఈ కార్యక్రమం. పుష్కరం పర్వదినం అంటే, పర్వదినం అంటే పుష్కర దినాలే పర్వదినాల అంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయంటే పంచపర్వదినాలు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. పంచపర్వదినాలు ఏదంటే అష్టమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, సూర్య సంక్రమణం, ఇవి పంచపర్వదినాలు అంటారు. సూర్య సంక్రమణం అంటే ప్రతి నెల కూడా సంక్రమణం వస్తూ ఉంటుంది. అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి సూర్యుడు మారుతూ ఉంటాడు. మనకి ప్రస్తుతం ఈ పుష్కర సమయం అనేది దేవగురు అయినటువంటి బృహస్పతి 12 రాశుల్లో సంచరిస్తాడు, 12 నదుల్లో వస్తూ ఉంటుందన్నమాట. ఈ పుష్కరం ఒక సంవత్సర కాలంలో ఒకసారి మాత్రమే 12 రోజుల పాటు ఒక నదిని ఆవహించి ఉంటాడు ఆయన. అందువల్ల ఆ నదీ తీర జలాలన్నీ కూడా అత్యంత పవిత్రమైనవిగా మనం భావిస్తూ ఉంటాం. శాస్త్ర సమ్మతం, ఋషివాక్కు. 12 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా జ్యోతిష్ చక్రంలో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం జరుగుతుంది. సంచారం జరుగుతున్న సమయంలో ఒక్కొక్క రాశిలోనూ జరుగుతున్నప్పుడు, ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. నేటి ఈ కార్యక్రమంలో కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు దేవగురు అయినటువంటి బృహస్పతి. ఆ కారణం చేత శ్రీకృష్ణవేణికి, కృష్ణవేణి తల్లికి, కృష్ణవేణి అమ్మకి పుష్కర శోభ వస్తుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం, మీ ముందు ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నాను. పుష్కరం అంటే మళ్ళీ ఈ ప్రత్యేకించి ఈ పుష్కరాల్లో ఇంకొక విశేషం కూడా ఉంది. సంక్రమణం కూడా జరుగుతోంది. 17వ తారీఖున సౌర సంక్రమణం జరుగుతోంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్నాడు. అంటే దేవగురు బృహస్పతి కన్యారాశికి వస్తుంటే సూర్యుడు కర్కాటక నుంచి సింహానికి కూడా వస్తున్నాడు. కాబట్టి ఇది కూడా చాలా పవిత్రమైన దినం, విశేషమైనది. ఇది ఒకటేనా అనుకుంటే అదొకటే కాదు, ఇంకొక విశేషం కూడా ఉంది. శ్రావణ శుక్రవారం నాడు కార్యక్రమం అంటే పుష్కరాలు మొదలవుతున్నాయి. ఇది చాలా విశేషం. ఎందుకంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున చక్కగా పుష్కర స్నానం చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మరొక ముఖ్యమైనది ఏమిటంటే ఘట్టం కౌమారి పూజ. ఆ రోజు శుక్రవారం నవమి అయింది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం ఇళ్లలో. ఆ రోజున శ్రీశైలంలో కానీ, ఆలంపురంలో కానీ, అంటే జోగులాంబ అమ్మవారి సన్నిధిలో కానీ కౌమారి పూజ చాలా విశేషత సంతరించుకుంటుంది. కాబట్టి అక్కడికి ఎవరైనా సరే బాలపూజ అంటూ ఉంటాం, కుమారి పూజ, బాలపూజ అనేక రకాల పర్యాయ పదాలతో పిలవటం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున కనుక బాలపూజతో కనుక మొదలెట్టినట్టయితే, అంటే చిన్నపిల్లలన్నమాట, 10 ఏళ్ల లోపు వాళ్ళని, శ్రీ విద్యలో ఉన్నటువంటి కొత్త రహస్యం ఏంటంటే 10 ఏళ్ల లోపు పిల్లల్ని చండికా అమ్మవారి యొక్క రూపంగా
భావించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కానీ ఇంట్లో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడేదానికి మనం చేయగలిగింది ఏమంటే కౌమారి పూజ. కాబట్టి మనం సంకల్పం చెప్పుకొని మనకున్నటువంటి ఇబ్బందులను తొలగిపోయేదానికి కౌమారి పూజ చేసుకోవటం, ఆ రోజున వరలక్ష్మి వ్రతంతో పాటు కౌమారి పూజ కూడా చేసుకున్నట్టయితే చాలా విశేషంగా లాభించగలుగుతుంది. మరొకటి, ఆ రోజు శ్రావణ మాసంలో శుక్రవారం నవమి. ఇంకొక చిన్న విశేషం చెప్పుకోవాలి ఇక్కడ. ఈ తీరంలో అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. మరి అన్ని క్షేత్రాలు గొప్పవే, కేవలం అక్కడికే వెళ్ళి చేయాలా అంటే ఎవరైనా సరే అంత దూరం ప్రయాణం చేసి ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఈ క్షేత్రాలన్నింటినీ దర్శనం చేయాలి అంటే కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రానికి కనుక వెళ్ళగలిగినట్టయితే సరిపోతుంది. కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శక్తిపీఠాలు కాబట్టి ఈ క్షేత్రాలకు వెళ్ళాలి. వాస్తవానికి మనం చూసినట్టయితే కృష్ణా తీరంలో శక్తిపీఠం ఆలంపురం, మరొకటి శ్రీశైల భ్రమరాంబిక, మూడవది అమ్మవారు కనకదుర్గమ్మవారు. ఈ 3 శక్తిపీఠాలు. 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా ఉంటాయి. ఒకటి భీమశంకరం, రెండవది వచ్చి శ్రీశైల మల్లికార్జునుడు. ఈ 2 కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు, 2 జ్యోతిర్లింగాలు. తెలుగు రాష్ట్రాలని దాటి బయటికి వెళ్ళి చేయాలి అంటే మహారాష్ట్ర వెళ్ళి చేయాలి అని అనుకున్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయొచ్చు. అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా మనకున్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకున్నటువంటి విశేషమైన క్షేత్రాల గురించి మనం తెలుసుకోగలిగితే చాలు. అందువల్ల మొట్టమొదటి రోజున వరలక్ష్మి వ్రతం రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శ్రీశైలంలో కానీ ఆలంపురంలో కానీ జోగులాంబ అమ్మవారిని కనుక దర్శనం చేసుకుని కౌమారి పూజ కనుక చేయగలిగినట్టయితే, లేదంటే ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుని కౌమారి పూజ చేసుకున్నట్టయితే, అంటే పుష్కర స్నానం చేసి వచ్చి, అది కూడా చాలా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటిది అనేది అది ఋషి వాక్కు, శాస్త్ర సమ్మతమైనటువంటి వాక్కు. మరొకటి, కేవలం శుక్రవారం అయినా అంటే తర్వాత వచ్చేటటువంటి రోజులు కూడా, అంటే 12 రోజులు కూడా చాలా విశేషమైన రోజులు. అంటే ఒక్కొక్క ప్రదేశాన్ని మనం ఈ రోజులతో అనుసంధానం చేసుకుని, అంటే 12 రోజులు పర్వదినాలతో అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమంలో తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. రెండవది దశమి శనివారం. ఈ దశమి శనివారం రోజున శాస్త్రం ఏం చెప్తుందంటే దధి వ్రతం అంటాం. దధి అన్నం అంటే పెరుగన్నాన్ని బీచుపల్లి కానీ అమరావతి క్షేత్రంలో కానీ, అమరలింగేశ్వరుడు అమరావతి క్షేత్రంలో కానీ పంచగలిగినట్టయితే అది వ్రతానికి సంబంధించింది. అంటే ఏదన్నా పెరుగు ఎందుకు పెంచాలండి, పెరుగన్నం ఎందుకు పెంచాలని అంటే లింగ పురాణంలో ఒక విశేషం చెప్తారు. ధనధాన్య సమృద్ధి కోసం శారీరకమైనటువంటి తుష్టి పుష్టి, ఏదన్నా అనుకోనినటువంటి రోగాలు కానీ అపమృత్యు దోషం కానీ వచ్చినట్టయితే సాధారణంగా మన నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటాం శనీశ్వరుడికి. అదొకటే కాదు, దధి వ్రతం అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎవరైనా ఉన్నట్టయితే బీచుపల్లి అమరావతి క్షేత్రాల్లో కనుక దధి వ్రతం, ఆ వ్రతాన్ని ఆచరిస్తూ, ఆ వ్రతం అంటే ప్రత్యేకించి వ్రతం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, సంకల్పం చెప్పుకొని పెరుగన్నాన్ని కనుక అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి కనుక పంచగలిగినట్టయితే ఒకటి సంఘ సేవ చేసినట్టు ఉంటుంది, రెండోది మనంతటా మనం వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకునేదానికి ఒక ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. మూడవది ఏకాదశి, ఆదివారం. ఆదివారం నాడు మహా విశేషమైంది ఏమిటంటే గద్వాల్ క్షేత్రం కర్నూలు దగ్గరగా ఉంటుంది. వాస్తవానికి కృష్ణవేణమ్మ తల్లి మనకి మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి, నల్గొండ, గుంటూరు జిల్లాలు, కృష్ణా జిల్లా మీదుగా సముద్రానికి చేరుతూ ఉంటుంది. ఈ నదీ జలాలన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటివి. కృష్ణ, మనం దేవి భాగవతాన్ని ఒక్కసారి పరిశీలించి చూసినట్టయితే గోలోకవాసి రాధాకృష్ణులు, అంటే విష్ణులోకాన్ని మించినటువంటి లోకం అది గోలోకం. ఈ గోలోకవాసి అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క రూపంతో, ఆయన కృపతో, ఆయన యొక్క అంశతో జన్మించింది కాబట్టి కృష్ణ అనే పేరు వచ్చింది. ఇక్కడ కృష్ణ అనే శబ్దానికి ఇంకోటి కూడా ఉంది. ఈ నీరు ఒక విశేషంగా నల్లగా ఉంటుంది. అంటే గోదావరి నీరులాగా, గంగా నది ప్రవాహంలాగా కాకుండా ఇదొక రంగుతో కలిసినటువంటి నీరు కాబట్టి కృష్ణ అనేటువంటి శబ్దం వచ్చింది. అది కాక విజయ ప్రాప్తికి దోహదపడగలిగేది కృష్ణ. పంచగంగల్లో కృష్ణా నది ఒకటి. మన అదృష్టం కొద్దీ గోదావరి, కృష్ణ మన ప్రాంతంలో ఉన్నాయి. పంచగంగల్లో ఉన్నటువంటి కృష్ణానదిలో విజయ ప్రాప్తి, నదీ జలానికి అంత శక్తి ఉందంటే అనిర్వచనమైనటువంటి శక్తి ఉంది ఆ నదీ జలాల్లో. ఒక పర్యాయం నది ఎండిపోయిందంటే ఇంకా పంటలు ఎక్కడ పండుతాయి, దాహార్తి ఎక్కడ తీర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరం
పర్జన్యుడు. కాలే వర్షతు పర్జన్య, సరి అయినటువంటి సకాలంలో వర్షించాడు ఆయన. పుష్కరానికి సంబంధించినటువంటి నీరంతా వచ్చేసింది, సస్యశ్యామలం అవుతోంది. తాగటానికి, శరీరంలో సంపూర్ణమైనటువంటి శక్తిని పొందటానికి ఈ నీరు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ స్నానం కానీ లేదంటే దాహార్తిని తీర్చుకోవటం కానీ ఇది కనుక చేయగలిగినట్టయితే, ఈ పుష్కర సమయంలో తలస్నానం చేసినట్టయితే విశేషమైనటువంటి లాభం, శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు అనేకం పోతాయని చెప్పేసి శాస్త్రవచనం, వైజ్ఞానిక శాస్త్రం కూడా అదే చెప్తోంది, ధృవీకరిస్తోంది. ఇంకొక చిన్న విశేషం చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పుష్కర సమయంలో ఏ పరిస్థితిలో కూడా తలకి నూనె రాయటం కానీ, అభ్యంగన స్నానం చేయటం కానీ, స్త్రీ సాంగత్యం కానీ పనికి రాదని చెప్తారు. కారణం ఏంటంటే, ఈ పుష్కర సమయం ప్రత్యేకించి పితృ కర్మలకి, అంటే శ్రాద్ధ దినాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. మనిషికి 3 రకాలైనటువంటి రుణాలు ఉంటాయి: దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. దేవతలకు ఎందుకు రుణపడ్డాం మనం? కారణం ఏమంటే, మానవ జన్మ వచ్చింది. 84 లక్షల యోనుల నుంచి ప్రవహించినటువంటి జీవి అదృష్టం కొద్దీ శబ్దస్పర్శ రూపరసగంధాలన్నింటినీ కూడా మనం అనుభవించగలిగినటువంటి స్థితికి కేవలం ఒక మానవ జన్మే. ఆలోచించగలిగేది, అనేక రకాలైనటువంటి శక్తియుక్తమైనటువంటి పనులు చేయగలిగేది కేవలం ఒక మానవ జన్మే. అటువంటి మానవ జన్మకి దోహదపడినటువంటి వాళ్ళు దేవతలు. పితృదేవతలు వారు సంగమించినందువల్ల మనకు పుట్టగలిగే అవకాశం వచ్చింది. కాబట్టి పితృదేవతలు మనకి ఈ జన్మనిచ్చారు, ఈ రూపాన్ని ధరించడానికి వాళ్ళు తోడ్పడ్డారు. కాబట్టి పితృదేవతలకి రుణపడతాం. మూడవది గురు, అంటే ఋషి రుణం అంటాం. మనకి కాస్త కొస్త తెలుసుకునేదానికి అవకాశం వచ్చింది. విశేషమైనటువంటి వైజ్ఞానిక విశేషాలు అనేక ఉన్నాయి, శాస్త్ర విశేషాలు అనేక ఉన్నాయి. తెలిసేది ఏ రకంగా, మనం ఈ రోజున ఏదైనా కాస్త మంచి ఉద్యోగం చేస్తున్నామంటే దానికి ఎవరో ఒకరు సహాయపడ్డారు. జ్ఞానతో అజ్ఞానశ్చ, విద్యాప్రదాయక, దీక్షాప్రదాయక, శిక్షాప్రదాయక, వీళ్ళంతా ప్రదానం చేసినటువంటి వాళ్ళు, శిక్షణిచ్చినటువంటి వాళ్ళు, దీక్షనిచ్చినటువంటి వాళ్ళు, విద్యనిచ్చినటువంటి వాళ్ళు. ఈ గురువులందరికీ కూడా మనం రుణపడ్డాం. మరి రుణం తీరేది ఎట్లాగా? రుణ విముక్తి కనుక జరగకపోయినట్టయితే మరొక పర్యాయం జన్మెత్తక తప్పదు. రుణాన్ని ఉంచుకుని, అంటే మనకి ఏదైనా ఒక రుణశేషం కనుక ఉన్నట్టయితే ఆ శేషం తీర్చడం కోసం మరొక పర్యాయం జన్మెత్తి తీరాలి. ఈ 3 రుణాల నుంచి బయటపడటానికి మనం చేయగలిగేటటువంటి ఏకైక మార్గం పుష్కర సమయం. కేవలం జలతర్పణాలు, దేవర్షి పితృదేవతల్ని తలుచుకుని జలతర్పణాలు కనుక ఇవ్వగలిగినట్టయితే అది విశేషంగా లాభిస్తుంది, ప్రత్యేకించి పుష్కర సమయంలో. ఇంకా శ్రాద్ధకర్మ అంటే అది వేరే సంగతి. శ్రాద్ధకర్మ గతించినటువంటి వాళ్ళకి అక్షయ పుణ్యలోకం, ఎక్కడో స్వర్గలోకంలో నివసించాలని చెప్పి మనం అపేక్షిస్తాం. అది వాళ్ళకి. అది ఒకటే కాదు, దీంట్లో ఇంకొక రహస్యం కూడా ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి వచ్చేదానికి మనం దోహదపడేదానికి మనం ఏదైనా ప్రయత్నం కనుక చేసినట్టయితే ఆ ప్రయత్నం మనకు కూడా లాభిస్తుంది. మన సంతతి తర్వాత వచ్చేవారందరికీ కూడా ఏ రకమైన అసౌకర్యం లేకుండా, ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉంటాం చాలా రకాలైనటువంటి రోగాల పిల్లలందరికీ కూడా ఆర్టిజాన్ అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి. ఇటువంటి వాటిలన్నిటి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. పిల్లలు సంతతి అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతలు వాళ్ళ యొక్క కృప కావాలి. కాబట్టి దానికి కూడా అవకాశపడగలిగేది కేవలం ఈ పుష్కర సమయం. ఈ పుష్కర సమయంలో ప్రత్యేకించి ఏకాదశి రోజున గద్వాల్ క్షేత్రం, గద్వాల్ కూడా ఒక క్షేత్రమే, ఎందుకంటే దేవాలయం ఉంది అక్కడ. ఆ తీర్థ పరిసరాలు, అంటే ఆ అమ్మవారి యొక్క రూపంలో ఉన్నటువంటి నదీ సంచారం జరుగుతున్నటువంటి స్థలాలన్నీ కూడా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి దేవాలయాలు, తపస్సంపన్నులైనటువంటి మూర్తులంతా కూడా అక్కడ ఉన్నారు. ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణం చేసినటువంటి అనేక దేవాలయాలు, పవిత్రతతో కూడినటువంటి మనం పునీతం చేయగలిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి. అందువల్ల గద్వాల క్షేత్రంలో కనుక ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఈ పుష్కర క్షేత్ర మహిమని కనుక పారాయణ చేసి, విష్ణు పారాయణ కానీ లలిత పారాయణ కానీ అక్కడ కనుక చేయగలిగినట్టయితే జీవితం ధన్యం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మరొక పర్యాయం పుష్కరం వచ్చేసరికి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే తిథుల్లో పుష్కరం వచ్చే అవకాశం ఉందంటే చెప్పగలిగే అవకాశం లేదు. ఈ నెలలో రాకపోవచ్చు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అప్పటికి జీవితం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం సదవకాశం. ఈ సువర్ణమైనటువంటి అవకాశాన్ని మనం అంతా ఉపయోగించుకోవాలి. 4వ రోజు ద్వాదశి, సోమవారం.
ఎంత విశేషమైన రోజండి. సోమవారం, ద్వాదశి, పుష్కరం, ఇంతకంటే ఏం కావాలి? ఆ రోజున ప్రత్యేకించి చెప్పుకోవాలంటే దామోదర ద్వాదశి అంటారు దాన్ని. దామోదర ద్వాదశి అంటే విష్ణు సహస్రనామ పారాయణ, పుష్కర స్నానం చేసి వచ్చి ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ కనీసం ఒక 16 సార్లన్నా కనుక చేయగలిగినట్టయితే నిరంతర ధనప్రాప్తి, లక్ష్మీ నివాసం ఆ ఇల్లు. దామోదర ద్వాదశి. ఈ దామోదర ద్వాదశికి సంబంధించినటువంటి ఒక క్షేత్రం గురించి తెలుసుకోవాలి మనం. వేదాద్రి, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి వేయించేసినటువంటి వేదాద్రి కృష్ణా తీరంలో ఉంది, జగ్గయ్యపేటకి సమీపంలో. ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ వేదాద్రికి వెళ్ళి వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆ దివ్య రూపాన్ని, మంగళ రూపాన్ని దర్శనం చేసుకుని అక్కడ కనుక విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేయగలిగినట్టయితే పుష్కర స్నానం చేసి, ఎందుకంటే నడి వద్దునే ఉంటుంది కాబట్టి అక్కడ స్నానం చేసి ఆ విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకోగలిగినట్టయితే ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులతో ఉంటారో వారందరికీ కూడా ఆర్థిక ఇబ్బంది అనేటువంటి మాట లేకుండా జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళగలిగేటువంటి మహత్తరమైనటువంటి రోజు అది. మరి ఒక వేదాద్రిన అంటే ఇంకొకటి కూడా ఉంది, వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా అక్కడ స్నానం చేసి వచ్చి అక్కడ కూడా విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేయగలిగినట్టయితే దామోదర ద్వాదశి. అవకాశం ఉన్నవాళ్ళు సామాన్యంగా ప్రతినిత్యం దానాలు చేయాల్సినటువంటివన్నీ కూడా ఉన్నాయి. 12 రోజులు 12 రకరకాలైనటువంటి దానాలు, అంటే షోడశ దానాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి రూపాల్లో మనం ప్రతినిత్యం చేయవలసినటువంటి దానాలు ఉంటాయి. శ్రాద్ధక్రమ చేసేటప్పుడు శ్రాద్ధక్రమ చేయకుండా దానాలు చేసే రోజులు కూడా ఉంటాయి. ప్రత్యేకించి దామోదర ద్వాదశి రోజున ఎవరైనా సరే సాలగ్రామ దానం, విష్ణు రూపంలో ఉండేటువంటి సాలగ్రామ దానం చేసి ఎవరికైనా అన్న సంతర్పణ కనుక చేయగలిగినట్టయితే ఇంక జీవితంలో సాఫల్యత అనేది సుసంపన్నం చేసుకునే దానికి ఏకైక మార్గం పుష్కర సమయం, ద్వాదశి, దామోదర ద్వాదశి అయినటువంటి సోమవారం. ప్రత్యేకించి ఈశ్వరారాధన అంటే శివకేశవులకి ఆరాధన చేయగలిగినటువంటి సమయం అన్నమాట ఇది. 16 ఆగస్టు ఆ రోజున త్రయోదశి మంగళవారం. ఈ త్రయోదశి మంగళవారం నాడు మరొక గొప్ప రూపం అన్నమాట ఇది అమ్మవారిది, మంగళచండికా రూపం. దేవీ భాగవతాన్ని కనుక పారాయణ చేయగలిగినట్టయితే ఆ రోజున అంతకు మించినటువంటి విశేషం ఇంకా లేదు. పుష్కర స్నానం చేసిన తర్వాత దేవీ భాగవత పారాయణ కనీసం కొంతవరకన్నా కనుక చేయగలిగినట్టయితే చాలా లాభిస్తుంది. అక్కడ క్షేత్రం అంటే ఆ రోజున దర్శించవలసిన క్షేత్రం ఏమిటంటే జోగులాంబ, ఆలంపురం దగ్గర ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారు. ఇప్పుడు చెప్పినటువంటి క్షేత్రాలన్నింటి కూడా ప్రతీదీ కూడా వెళ్ళి రావాలి అంటే కొంతమందికి సౌకర్యం ఉంటుంది, కొంతమందికి అసౌకర్యంగానూ ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతన ఆ క్షేత్ర దర్శనం చేయలేకపోతే అసౌకర్యం పడక్కర్లేదు, చింతించక్కర్లేదు. పుష్కర సమయంలో ఎక్కడైనా సరే ఏదైనా సరే చేయొచ్చు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపానికి, అమ్మవారి యొక్క దేవాలయ దర్శనానికి బాగుంటుంది. కేవలం జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆలంపురమే వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే అందరూ అక్కడికి వెళితే అసౌకర్యం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం కాకుండా అవకాశం ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళి కనుక రాగలిగితే, ప్రత్యేకించి శక్తిపీఠం అది, ఆ శక్తిపీఠం పునరుద్ధరణ జరిగింది. విశేషమైనటువంటి శక్తిపీఠం. అక్కడ మంత్రతంత్రాలకు నిలయం. ఏదన్నా నరఘోష, దృష్టి దోషం ఇటువంటి ఏదన్నా కనుక ఉన్నట్టయితే ఈ దోషాల నుంచి బయటపడటానికి ఎవరైనా ఏదైనా చేయాలి అంటే, తేలిగ్గా చేసుకోగలగాలి అంటే కేవలం ఆలంపురం వెళ్ళి జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం. ఆ యోగులాంబ అంటారు. ఆ అమ్మవారి యొక్క నామాంతరం జరిగింది యోగులాంబ అమ్మవారు. అంటే యోగ శక్తి అక్కడ ఉంటుందన్నమాట, అక్కడ నిక్షిప్తమై ఉన్నటువంటిది. అందువల్ల ఆ యోగ శక్తి ద్వారా మనం జీవితం పునీతం చేసుకునే అవకాశం కేవలం దర్శనం వల్ల. ప్రత్యేకించి పుష్కరాలు కాబట్టి ఆ రోజున మనం అక్కడికి వెళ్ళటం మంగళ చండిక, దేవీ భాగవత పారాయణ. ఒకవేళ అక్కడికి వెళ్ళలేకపోతే మరి చేయక్కర్లేదంటే ఇంటి దగ్గర చేసుకోవచ్చు. పుష్కర స్నానం చేసి వచ్చి మంగళ చండిక అనేటువంటి అమ్మవారి స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు. దేవీ భాగవత పారాయణ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా చేసినందువల్ల సౌభాగ్యవతి, జీవితంలో పునిస్త్రీ మరణం అనేటటువంటిది తప్పనిసరిగా లభించేటువంటి ఒక వరం. ఇటువంటి వరాన్ని అమ్మవారు ప్రసాదించడానికి ఈ పుష్కర సమయంలో సిద్ధంగా ఉంటుంది. వరాన్ని అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి.
ఇంకొక చిన్న ప్రయత్నం ఉంటుంది ఇక్కడ. ఆ రోజు మంగళవారం ప్రత్యేకించి మంగళచండికా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి ఇంటికి ఎవరినైనా ముత్తైదువుల్ని పిలిపించి గాజులు పంచిపెట్టాలి. ఎవరైనా సరే, అంటే లేదంటే ఒక దేవాలయానికి వెళ్ళి ఇక్కడ గాజులు పంచిపెట్టినా కూడా అది కూడా విశేషంగా లాభిస్తుంది. గాజులు, పసుపు, కుంకుమ, ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాలకి అనుసారంగా కాటుక డబ్బా, అద్దాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా పంచగలిగినట్టయితే జన సమూహంలో కానీ లేకపోతే తెలిసినంత వరకు కానీ బంధువర్గానికి కానీ పంచినట్టయితే దీర్ఘ సుమంగళి, అంటే జీవితంలో సుమంగళి యోగం అన్నమాట, పునిస్త్రీగా మరణాన్ని పొందేదానికి అవకాశం ఉండేటువంటి మహత్తరమైనటువంటి వరం ఆ రోజు మనం అమ్మవారి దగ్గర నుంచి పొందవచ్చు. ఆ తర్వాత వచ్చేటటువంటిది బుధవారం, చతుర్దశి. ఇంకా ఇంతకంటే గొప్ప వారం ఇంకోటి ఉండదు. అంటే పుష్కరాలు ప్రతినిత్యం కూడా చాలా గొప్ప గొప్పవే, కానీ ఈసారి బుధవారం శ్రవణ నక్షత్రం. బుధవారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి రోజు కింద మనం పరిగణిస్తూ ఉంటాం. శ్రవణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటిది. అందువల్ల ఈశ్వరారాధన కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కూడా చాలా విశేషంగా దోహదపడగలిగేటువంటి వారం శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి బుధవారం. మరి ఆ రోజున మనం చేయగలిగేది ఏమంటే కొన్ని క్షేత్ర దర్శనాలు చేయగలిగినటువంటి వారు, వీలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని క్షేత్ర దర్శనాలు కనుక చేసుకోగలిగినట్టయితే అది విశేషమైనటువంటి లాభాన్ని మనకి అందించగలిగే అవకాశం ఉంటుంది. అది శ్రీ మహావిష్ణు క్షేత్రాలు. శ్రీ మహావిష్ణు క్షేత్రాలు అయినటువంటి వాడపల్లి కానీ, లేకపోతే వేదాద్రి, ముక్త్యాల, అక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది, ముక్త్యాల, ఇటువంటి చేయొచ్చు. ఇంకా చాలా విశేషమైంది ఏమిటంటే ఆ రోజున సంగమ స్నానం. ఈ నది మహాబలేశ్వర దగ్గర సహ్యాద్రి పర్వతాల మీద పుట్టినటువంటి ఈ నది అందరికీ ఉపాధినిస్తూ, జలం జీవనాధారం అన్నమాట, జీవనాన్నిస్తూ అనేక జంతుకోటికి కానీ ప్రాణికోటికి కానీ ఆధారంగా ఉంటూ చివరికి అందరిని తరింపజేసి వెళ్ళి సాగర సంగమం చేస్తుంది. సాగర సంగమం చేస్తే సముద్ర తీరం, ఆ సముద్ర తీరం హంసలదేవి దగ్గర ఉంటుంది, కృష్ణా జిల్లాలో హంసలదేవి దగ్గర. అక్కడ సాగర సంగమం చేసిన చోట సంగమ స్నానం, సముద్ర స్నానం కనుక చేయగలిగినట్టయితే శ్రవణ నక్షత్రం రోజున సంగమ స్నానం చేసి తర్వాత విష్ణుపారాయణ, సామూహికంగా విష్ణుపారాయణ చేయగలిగిన, విష్ణుపారాయణకు సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ కొంత పంచగలిగిన చాలా లాభిస్తుందన్నమాట అది. అందువల్ల బుధవారం శ్రవణ నక్షత్రం. ఇంకా మరొక చిన్న విశేషం ఉంది అక్కడ. శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రీ మహావిష్ణువు నక్షత్రం, ప్రత్యేకించి చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి మానసికంగా ఎవరైనా కనుక అస్వస్థతతో ఉన్నట్టయితే వారందరికీ కూడా ఒక సూచన. చంద్రుడికి సంబంధించినటువంటి కళల్లో ఆ రోజున చతుర్దశి పర్వదినం అయింది. పైగా ఈ చతుర్దశి కాబట్టి ముత్యానికి సంబంధించినటువంటిది ఏదైనా దానం కనుక చేయించగలిగినట్టయితే, ముత్యానికి సంబంధించినటువంటి దానాలు కానీ, అంటే నవరత్నాల్లో ముత్యం కూడా ఒకటి కాబట్టి అటువంటి దానాలు కనుక చేయించగలిగినట్టయితే అది అమృతతుల్యమైనటువంటి లాభం. చేతిలో మహదవకాశం, సువర్ణావకాశం మనకు ఉంది. మరి ఇది చేస్తే వచ్చేస్తుందా అనే దానికి ప్రశ్నకి సమాధానం ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి నిర్దిష్టంగా చెప్పబడలేదు కాబట్టి కార్యక్రమం పరిధిని అనుసరించి చెప్పడం జరుగుతోంది. తప్పనిసరిగా లాభం ఉంటుంది, శాస్త్రవచనం కాబట్టి మహర్షులు ఎప్పుడు కూడా ఏదో మనని తప్పుదో పట్టించేదానికి అవకాశం ఉండేటువంటివన్నీ కూడా సూచించడం జరగలేదు. కాబట్టి మనకి తప్పనిసరిగా లాభం ఉండేదే మనకి చెప్పారు. ఆ లాభాన్ని అందుకోవాలి అంటే కేవలం కర్మ సిద్ధాంతం అంటే మనకి ఏదో జరగాల్సింది జరుగుతుంది అనే దాన్ని పక్కన పెట్టినట్టయితే వీటిని మరి వ్యావహారికంగా మనం ఏదో ఆధ్యాత్మికంగా చేద్దాం అనుకుంటాం. వ్యవహారికంగా ఏమైనా లాభం ఉంటుందంటే ఆధ్యాత్మికంగాను వ్యావహారికంగాను రెండిటి విధాలుగా కూడా లాభించేటువంటి ప్రత్యేకించి కృష్ణా పుష్కరాలు మనకి రెండు రకాలుగాను మనం ఆలోచించాలి. కేవలం ఆధ్యాత్మికంగా ఆలోచించేస్తే మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి తిండి ఎట్లాగా, మన వ్యవహారాలు అట్లాగా, ఇతరత్ర అసౌకర్యాలు ఉన్నట్టయితే మానసిక అశాంతిని పోగొట్టుకునేది ఎట్లాగా, వీటిని దృష్టిలో పెట్టుకుని మనం కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఇంకా శ్రార్థకర్మ ప్రతినిత్యం పుష్కరాల్లో 12 రోజుల్లోనూ శ్రార్థకర్మ చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రార్థకర్మ చేయటం గతించినటువంటి తల్లిదండ్రులకి, గతించినటువంటి పూర్వీకులకి, పైగా మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి, మేనతలకి, మేనమామలకి, తర్వాత గతించిన వారికి అంటే పినతండ్రులకి, పెత్తండ్రులకి, చదువు ఇచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేయడం అనేది ఒక పద్ధతి.
దీన్ని ఆచరించవలసిందే. దీని గురించి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో చెప్పడం జరగట్లేదు. ఎందువల్లే అది పుష్కర విధి. పుష్కరం అంటే ప్రత్యేకించి దృష్టి పెట్టవలసినటువంటిది శ్రాద్ధకర్మ మీద. అది శ్రద్ధగా చేసేది కాబట్టి శ్రాద్ధకర్మ అయింది. ఆ రోజున ఇది ఈ శ్రాద్ధకర్మ చేద్దామని అనుకున్నటువంటి వాళ్ళు నిరాహారంగా వెళ్ళి చేయటమే శ్రేష్టం. ఎందుకంటే శ్రద్ధగా చేసేది కాబట్టి. అంతేగాని పొద్దున ఏదో ఒకటి తినేసి ముందు కడుపు నిండా మనం తినేసి తర్వాత అది చేద్దామని అనుకునేటువంటి పద్ధతి స్వస్తి పలకాలి. అటువంటిది మంచిది కాదు. కేవలం ఈ 12 రోజులు మాత్రం అమృతతుల్యమైన రోజులు కాబట్టి చేద్దామని అనుకున్న పని సుస్పష్టంగా అయినటువంటి పద్ధతిలో, శాస్త్రసమ్మతమైన పద్ధతిలో కనుక చేసినట్టయితే ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 17వ తారీఖు సింహ సంక్రమణం, సౌర సంక్రమణం కూడా జరుగుతుందన్నమాట. అంటే సూర్యుడు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెడుతున్నాడు. ఎంత గొప్ప రోజులండి! ఎంత అదృష్టం కాకపోతే ఇటువంటి పుష్కర సమయాన్ని మన జీవితంలో మనమే అనుభవించగలుగుతున్నాం. ప్రత్యేకించి భారత్ టీవీ లాంటివి ఇవన్నీ కూడా మీ ముందు ఉంచి తరింపజేయాలనేటువంటి ఒక మహదుద్దేశంతో ఇవన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది, ఎంతో శ్రమ తీసుకుని. కారణం ఏమిటి? ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రహస్యాలు కనుక మనకు తెలిసినట్టయితే దీన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందనేటువంటి కేవలం ఒక సత్సంకల్పంతో మాత్రమే ఇవన్నీ కూడా భారత్ టీవీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మరొక కార్యక్రమంలో ఈ మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా చివరి రోజున సాగర సంగమం జరుగుతూ ఉంటుంది హంసల దేవి దగ్గర. హంస అంటే ప్రాణం, శరీరంలో ఉండేది హంస, జీవిని ప్రాణం అని హంస అంటూ ఉంటాం. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస అనేటువంటిది కనుక ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిందంటే నిర్జీవం అయిపోతూ ఉంటుంది. హంసల దేవి, ఆ హంసల దేవి దగ్గర సముద్ర స్నానం. ఆ రోజున మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మంగళవారం అయింది, షష్ఠి అయింది. అంత మహత్తరమైనటువంటి రోజున మనకి భగవంతుడు మన జీవితంలో ఇటువంటి పుష్కర సమయంలో అందించాడు. మిగిలిన విషయాలన్నీ కూడా మరొక పర్యాయం మరో కార్యక్రమంలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. స్వస్తి.